నేను రైతుని, చాలా సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. మంచితనంగా నటిస్తూ ఎంతోమంది నా దగ్గరికి వచ్చి వ్యవసాయం ఏ విధంగా చేయాలో చెప్పేవారు. మరి వ్యవసాయం ఏ విధంగా చేయాలో ఈ మంచితనం నటిస్తున్న రాక్షసులు మీకు చెప్పేవాళ్ళు కదా. మరి వాళ్ళు ఏమేమి చెప్పేవారు వ్యవసాయం దిగుబడి పెంచడం కోసం? అంటే దిగుబడి పెంచడం కోసమే కదా వాళ్ళు చెప్పేది. దిగుబడి పెంచాలి, బాగా దున్నువాలి, ఇట్లా చేయాలి అట్లా చేయాలి ఏదో చెప్తారు. ఏమేమి చెప్పేవాళ్ళు వాళ్ళు మీకు? మొదట అయితే పైన పైన దున్నమన్నారు, ఇప్పుడైతే లోపలికి దున్నమన్నారు. మరి పైన పైన ఇంకా పైన పైన ఏమేమి మామూలుగా పైన పిచికారీ కానీ ఇట్లాంటివన్నీ ఏమని చెప్తారు? ఇప్పుడు నాకు తెలిసిన నేను చెప్తా. ఇప్పుడు పైన పురుగు మందులు ఉంటాయి కదా, భయంకరమైన విషం, అవి పిచికారీ చేయమని చెప్తారు కదా. అంటే పురుగులు చనిపోతాయి, ఈ మందు కొట్టు, అదే ఆ పురుగు మందులు కొట్టు, తెగులు పోతాయి, ఆ కెమికల్ కొట్టు, అట్లా చెప్తారు కదా. బాగా ఎంత ఎక్కువ రేటు అయితే అంత బాగా పనిచేస్తుంది అని చెప్తారు కదా. 5,000 పెట్టు, 10,000 పెట్టు ఒక్కొక్క పిచికారికి మందులు అని చెప్తారు. మిరపకైనా కానీ ఏం పైరుకైనా అట్లా చెప్తారు కదా. ఇంకా అడుగునైతే యూరియాలు వేయండి, అదే రసాయనాలతో తయారు చేసినవి యూరియాలు కానీ, డిఏపీలు కానీ, పొటాస్ కానీ, జింకు, సల్ఫర్, మాంగనీస్ ఇట్లా రకరకాల కెమికల్తో తయారు చేసినవన్నీ ఏమని చెప్తారు కదా. అవి కూడా వేలు రేట్లు. అందులో సబ్సిడీ సగము లేకపోతే పైబడి సబ్సిడీ పోబట్టి సబ్సిడీతో ఇస్తారు. మళ్ళీ ఈ పక్క నుంచి మీకు ఏంటంటే మీ పంటను తక్కువ రేటుతో కొంటారు. అంటే అక్కడ సబ్సిడీ ఇస్తారు, కరెంటుకు కూడా సబ్సిడీ ఇస్తారు. ఏది తక్కువ రేటుతో, ఇప్పుడు 30 రూపాయలు అది ఇస్తారు. మిగతా ప్రభుత్వం అనేది ఆ విద్యుత్ శాఖకు డబ్బులు చెల్లిస్తుంది. మీరు చెల్లించకుండా మీ బదులు ఆ విద్యుత్ శాఖ చెల్లించి మళ్ళీ మీ దగ్గర నుంచి ఇప్పుడు పూర్వము పత్తి 3,000 ఉండేది, ఇప్పుడు ఎంత ఉండాలి? అదే టీచర్ జీతం కూడా 3,000 ఉన్నది, 3,500 అట్లా ఉన్నది. ఇప్పుడు ఎంత టీచర్ జీతము? 60,000కు పోయింది. 60,000 అంటే ఇప్పుడు పత్తి ఎంత రేటు ఉండాలి? అటు ఇటుగా 50,000 దాకా ఉండాలి పత్తి. అంటే ఇప్పుడు ఎంత కొంటుండ్రు పత్తి? 5,000. మిగతా అంతా 55,000, 50,000 దాకా డబ్బులు ఎట్టబోతున్నాయి గవర్నమెంట్. అదే ఈ విధంగానే మన దగ్గర రైతు దగ్గర నుంచి దోసుకొని ఆ విద్యుత్ శాఖకు మిగతా అన్నిటికి పంచుతుంది. అంటే ఇటు పక్క మనం ఫ్రీగా వస్తుంది కదా అన్నట్లు, మనం ఫినాయిల్ తాగినట్లు జనాలంతా ఆ విధంగా మనకు ఫ్రీగా అలవాటు చేసి ఇవన్నీ మన దగ్గర మనం కష్టపడిన కష్టాన్ని కూడా ఫ్రీగా దోసుకొని పోతుంది అనమాట. అర్థమైందా మీకు? మాకు నేను తెలుసుకున్నాలే కానీ ఇవన్నీ ఇట్లా చేస్తుంటాయి అనమాట. ప్రభుత్వ కుట్రాలు అనమాట ఇవన్నీ. ప్రభుత్వం ఏంటంటే రైతుల భూములను అప్పలపాలు చేసి రైతుల భూములన్నిటిను ఇప్పటికే అదొక పూర్వం వేరే వ్యవస్థ ఉండేది, దాన్ని అప్పుల పాలు చేసి భూములన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ తర్వాత రైతుల దగ్గర నుంచి భూములన్నీ కొనుగోలు చేసి ఈ భూమిని కాంక్రీట్తో అలకడము, మొత్తం భూమిని అంతా సర్వనాశనం చేయడం వాళ్ళ లక్ష్యం, రాక్షసుల లక్ష్యం. ఈ ప్రభుత్వం ఎవరిది? రాక్షసులది అనమాట. ఈ మొత్తం అందుకే అది వ్యవసాయ రంగంలో అన్ని విషయం. అంతకుముందు 75 సంవత్సరాల కిందట లేదు, ఈ విషయం లేదు, ఏం లేదు. ఈ అంటరా అనేది ఏదైతే వచ్చిందో మొత్తం జీవులన్నీ, తేనెటీగలు, కందిరీగలు, అక్షింతల పురుగులు, వానపాములు, మొత్తం పక్షులు, పశుపక్షాదులు అన్నీ, రాబందులు అయితే మీ, కీటకాలు అయితే మీ, క్రిములు అయితే మీ అన్నీ అంతరించిపోవడం జరిగింది. ఇది అది అన్ని పేరు లేకుండా మనం వాటి పేరు ఎంచుకున్నా కానీ జీవితం సరిపోదు. ఆ విధంగా మొత్తం ఒకేసారి ప్రపంచం మీద ఈ మూకమ్మడిగా ఏకదాటిగా అణ్వాయుధాలతో, హైడ్రోజన్ బాంబులు, న్యూక్లియర్ బాంబులు, తర్వాత రకరకాల బాంబులతో బెదిరిస్తూ ఈ భూమిని అంతా ఆక్రమిస్తూ ఈ విధంగా సర్వనాశనం చేస్తున్నది ఈ దుష్ట ప్రభుత్వం అనేది, ఈ దుష్ట ప్రభుత్వ శక్తులు అనమాట. ఈ మోసపు ఎన్నికలు జరిపి ఇప్పుడు నేను చెప్పిన ఈ పురుగు మందులు ఏం లేకుండా ఏ విధంగా పంటలు పండించవచ్చు, అన్నపూర్ణాదేవి రథం అనే రథంని నిర్మించడం జరిగింది. దాంట్లో భాగంగా ఏ విధంగా వ్యవసాయం చేయాలి, ఏ విధంగా అంటే వ్యవసాయం అంటే దాని పేరు నేను వ్యవసాయాన్ని మారుస్తున్నా. ఇప్పుడు మీకు అందరికీ వాడుకల భాషలో ఉంది కాబట్టి వ్యవసాయం అనే పదాన్ని వాడుతున్నా. ఇప్పుడు ఏంటంటే అన్నపూర్ణాదేవి రథం అనమాట. దాంట్లో ఈ కెమికల్ ఉండదు, పురుగు మందులు కొట్టాల్సిన అవసరం లేదు, తర్వాత అడుగు మందులు వేయాల్సిన అవసరం లేదు, ఏమి వేయకుండా పంటలు ఏ విధంగా పండించాలో మొత్తం దున్నాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ భూములన్నిటిని జనాల నుంచి ఏ విధంగా జనాలకు పంచారో అక్రమంగా లంచాలు తీసుకొని ఇష్టం వచ్చినట్టు భూములన్నింటినీ ప్రజలకు పంచి ఆ ప్రజల చేతితోని భూమిని ఏ విధంగా నాశనం చేస్తున్నారో మనం ప్రత్యక్షంగా రైతులతో కూడా భూమిని ఏ విధంగా నాశనం చేస్తున్నారో ఇదంతా కుట్రపూరితంగా జరిగింది. ఏదైతే జరిగిందో దాన్ని మొత్తం తిరిగి పూర్వంగా అంటే అవేదిక పద్ధతిలో ఏ విధంగా దాడులు జరిగినవో అవంతా మళ్ళీ వైదిక పద్ధతిలో మొత్తం తిరిగి స్థాపించడం జరుగుతుంది. చట్టభద్రత కల్పించి శాస్త్రీయంగా ఈ మొత్తం పూర్వం ఉన్న ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో దాని ప్రకారం మొత్తం పునర్నిర్మించడం జరుగుతుంది. ఇప్పుడు దాంట్లో భాగంగా మరి ఇప్పుడు అన్నపూర్ణాదేవి రథంలోకి మీరు వస్తారు కదా. ఇప్పుడు ఈ కెమికల్ వ్యవసాయం మొత్తం వదిలేసి ఇది ఏదైతే రాక్షసులు తలపెట్టిన ఈ వ్యవసాయం లక్షల కోట్ల వ్యాపార దందా దాన్ని మొత్తం కూల్చడానికి నువ్వు సిద్ధమే కదా.
ఇప్పుడు ఈ కెమికల్ వ్యవసాయం అయితే వదిలేస్తావు కదా ఇప్పుడు ఇంకా ఈ పురుగు మందులు అన్ని జీవులన్నిటిని చంపడము, మళ్ళీ ఈ జనాలకు షుగర్లు, బీపీలు, కిడ్నీలు, క్యాన్సర్లు, తర్వాత బ్రెయిన్ స్ట్రోకులు, హార్ట్ అటాకులు, మొత్తం ఇంకా ఎన్నో రకాల చర్మ వ్యాధులు, అల్సర్లు, అంటే ఇంకా ఈ ఒకటే అని కాదు, వ్యాధులు, లక్షల వ్యాధులు ఇంకా వస్తూ ఉన్నాయి. అవన్నీ కారణం ఏంటంటే ఈ ముందు ప్రధానంగా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మొదలైంది ఈ వ్యవసాయం దగ్గర నుంచి ఈ రోగాలన్నీ పుడుతున్నాయి. దీన్ని ఇప్పుడు నిన్న గంగంపల్లిలో కూడా ఒకరు ఇట్లా ఇదే విధంగా ఎండబ్బా తన ఆరోగ్యం బాగాలేక ఇది రకరకాల కారణాల చేత చనిపోయిందా లేదా. ఎండబ్బా ఒకటి, ఆరోగ్యం బాగాలేక, ఈ ఆరోగ్యం కారణం ఏంటంటే ఆయనకు అల్సర్లు ఉన్నాయి, తర్వాత పక్షవాతం వచ్చింది, తర్వాత ఇంకా ఎన్నో రకాల రోగాలు చుట్టుముట్టి ఊపిరి తీసుకోలేని పరిస్థితి, ఇటువంటి అన్ని పైనుంచి వేడి, ఈ ఎండ ఎందుకు పెరిగిందంటే మొత్తం వాతావరణం కాలుష్యం కారణంగా. ఇట్లా ఒకటని చెప్పుకుంటే ఒకటని కాదు, అన్ని కారణాల చేత ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ కారణం చేత మనిషి చనిపోయిండు. నిన్న తెలుసు కదా నీకు, చనిపోయింది కూడా మొన్న. ఇదంతా బాధ్యత ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వం. కానీ అది ఎవరు చచ్చినా కానీ సంబంధం లేదు. ఊరికి లక్షల కోట్ల వ్యాపారం నడుస్తే చాలు, షేర్ మార్కెట్ ఎంత అద్భుతంగా నడుస్తుంది, ప్రపంచంతో ఎంత పోటీపడి ఎంత భూమిని నాశనం చేస్తున్నాం అన్నది వాళ్ళ లక్ష్యం అనమాట. దానికోసం వీళ్ళు నాయకులు పబ్బలు జరుస్తారు, అధికారులు అంతే కొమ్ముగాస్తారు. వాళ్ళకు లంచాలు కావాలి కదా, వాళ్ళకు లక్షల కోట్లు లంచాలు వస్తుంటాయి అనమాట ఈ దుర్మార్గం చేయిస్తుంటే. ఈ నాయకులు అంటే కోట్లు పంపిస్తారు, ఇంకా వేల కోట్లలో డబ్బులు వస్తారు, లక్షల కోట్లలో సంపాదించుకుంటారు. అధికారులు అంతే అయిపోయినారు, రాజ్యాంగం అంతే తయారైంది. నిర్మించినోడు కూడా రాక్షసుడు అనమాట. రాజ్యాంగం నిర్మించినోడు రాక్షసుడు అయినప్పుడు కార్యాలన్నీ రాక్షసంగా కదా నడిచేది, అవునా కదా. మరి ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. అన్నపూర్ణాదేవి రథంలోకి వస్తావు కదా, ఈ రథంలో ఏంటంటే దీని నియమాలు ఏంటంటే మొత్తం నియమ నిబంధనలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఏ విధంగా పెట్టుబడి పెట్టావో, ఈ పెట్టుబడి అంటే యూరియాలు కానీ, డిఏపీలు కానీ, పొటాస్ కానీ, పై మందులు కానీ అన్ని ట్యాక్సులు పోతాయి కదా గవర్నమెంట్కు. ప్రతిదీ ఏ వస్తువు కన్నా ట్యాక్సులు పోతాయి. అట్లే అన్నపూర్ణాదేవి రథం నియమాల ప్రకారం ఈ ట్యాక్సులన్నీ ఏదైతే పన్నులు, తెలుగులో పన్నులు అంటారో, ఆ పన్నులన్నీ ఈ మా అన్నపూర్ణాదేవికి రథానికి కేటాయిస్తాం అనమాట. అన్నపూర్ణాదేవి లక్ష్యం ఏంటంటే రామరాజ్యాన్ని కానీ, అంటే దైవ కార్యాన్ని స్థాపించడం. ఇప్పుడు ఈ కెమికల్ ఇవన్నీ కట్టిన డబ్బుతో వీళ్ళు ఏంటంటే రాక్షస సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు అనమాట. అంటే ఈ రాక్షసవాదులే ఈ పురుగు మందులు ఇవన్నీ వదిలేదు. ఇప్పుడు ఈ డబ్బులు వచ్చిన ట్యాక్సులు అయితే ఏదైతే పన్నులు ఉన్నాయో ఆ డబ్బుతో ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రాక్షస కార్యాలు చేస్తుంది. మనం ఈ అన్నపూర్ణాదేవి రథానికి పన్నులు కడితే నియమ నిబంధనలకు లోబడి అంటే దైవ కార్యము అంటే రామరాజ్యం వస్తుంది. తర్వాత కలికి మధ్య 4వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. తర్వాత 1వ ప్రపంచ యుద్ధం సత్యానికి అసత్యానికి మధ్య 1వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. రెండవ ప్రపంచ యుద్ధం అయితే మొత్తం రామునికి రావణాసునికి యుద్ధం జరుగుతుంది. 3వది శ్రీకృష్ణుని వేషంలో ఉన్న రాక్షసునికి ఇంకా కంసునికి మొత్తం రాక్షస సైన్యానికి మధ్య యుద్ధం జరుగుతుంది అనమాట. ఇంకా 4వది కలికి. అర్థమైందా? ఈ విధంగా మొత్తం యుద్ధం జరిగి మొత్తం భూమిని అంతా పవిత్రంగా మార్చడం కోసం ఈ పన్నులు అన్నీ దీనికి కేటాయిస్తాం. అంటే దీంట్లో పాలు పంచుకునే వాళ్ళందరికీ వాళ్ళకి ఆర్థిక చేయూతనివ్వాలి కదా. వాళ్ళు ఇప్పుడు ఏ పని చేయాలన్నా ఆర్థిక చేయూత లేకపోతే ఏం పని కాదనమాట. ఇప్పుడు ఈ నిధులన్నీ దైవ కార్యానికి కేటాయించడం జరుగుతుంది. అందుకని ఇప్పుడు మీరు ఏదైతే దీంట్లోకి రావాలనుకుంటారో దీంట్లో ఇప్పుడు ఉదాహరణకి దీంట్లో 50,000 పెట్టుబడి అవుతుంది. ఉదాహరణకి వంగలకైతే అడుగు మందులు అయితే, పై మందులు అయితే 3 లక్షల పైబడి పెట్టుబడి అవుతుంది. ఆ పెట్టుబడి 3 లక్షల పెట్టుబడి పురుగు మందులకు అయితే వీటికి. అదే 3 లక్షలు దీంట్లో ఈ దైవ కార్యానికి సంబంధించిన చెల్లించాలి. ఈ 3 లక్షల రూపాయలు దీనికి పన్నుల రూపంలో ఏదైతే దాంట్లో ఎంత పెట్టుబడి అయిందో అంత పెట్టుబడి దీనికి కేటాయిస్తారు, చెల్లించాలన్నమాట. చెల్లిస్తారు కదా, మీరు చెల్లించాలి. ఇది వీడియో విన్న వాళ్ళు మళ్ళా ఎవరైతే విని అందరికీ చెప్తారో చెప్పిన వాళ్ళు కావచ్చు, అందరు విన్నవారు ఈ నియమాలకు లోబడి పనిచేసేవాళ్ళు ఇదైతే ట్యాక్సులు ఏ విధంగా కట్టాలి, ఏ విధంగా మొత్తం అంతా వ్యవస్థను అంతా రూపొందిస్తాం. దాని నియమాలకు లోబడి పనిచేయాలి. ఏదైతే అన్నపూర్ణాదేవి రథంలో ఎవరైనా పాల్పంచుకొని ఉన్న వాళ్ళందరూ నియమాలకు లోబడి పనిచేస్తూ పన్నులు మాత్రం సకాలంలో చెల్లిస్తూ దైవ కార్యానికి సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు సహకరిస్తారు కదా.